చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రసంగాల్లో ఎంత మేర పస ఉంటోంది, అలాగే ఆయన అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్న తీరు ప్రజలకి ఉపయోగమేనా, ఆయన ఈ వయసులో అలా మాట్లాడటం ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతం ఇస్తున్నారు, నిజంగానే ఆయనకి ప్రభుత్వాన్ని అప్పచెబితే ఆయన పరిపాలించే పరిస్థితిలో ఉంటాడా ఉండడా, ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత దీని మీద చర్చలోకి వెళదాం. అలాగే హరిరామజోగి గారు రాసిన లేఖ, ఈ పవన్ కళ్యాణ్ గారి వైఖరి, వీటి మీద కూడా చర్చలోకి వెళదాం. ముందు ఒకసారి ఆ వీడియో చూద్దాం. అన్నా క్యాంటీన్లో 450 రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 3 పూట్ల అన్నా క్యాంటీన్లో 450 రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 3 పూట్ల అన్నా క్యాంటీన్లో 450 రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 3 పూట్ల అన్నా క్యాంటీన్లో 450 రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం. రైట్, అది చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి విషయాలు. మరి ఈయన మానసిక పరిస్థితి ఏ రకంగా ఉందన్న అనుమానం వస్తే ఏం సమాధానం చెప్తారు? కృష్ణరాజు గారు చెప్పండి. అంతేకాకుండా ప్రజల మీద ఒక్కొక్కళ్ళ మీద 8 లక్షల భారం వేశారని కూడా చంద్రబాబు గారు నిన్న ఉపన్యాసం చెబుతున్నారు. ఆ కాగితాల్లో ఎవరు రాసిచ్చారో ఏంటో కానీ నిత్యం అబద్ధాలతోటి ఆయన ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారా, లేదు వాస్తవాలు చెబుతున్నారా? నిజానికి ఆయన మానసిక పరిస్థితి కానీ ఆ రకంగా మాట్లాడుతున్న తీరు కానీ ఇప్పుడు మీరు విన్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? చంద్రబాబు గారు వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందా? ఈ వయసులో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియకుండా మాట్లాడుతున్న తీరు పైన మీ కామెంట్ ఏమిటి? సార్, ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చాలా నిరాశ నిస్పృహలతో కొట్టుబిట్టాడుతున్నారు. దీనికి తోడు వయోభారం. అంతేకాకుండా ఆయన ఇప్పుడు తీవ్రమైన టెన్షన్లో కూడా ఉన్నారు. ఒకవైపు జనసేనతో పొత్తు ఎలా కొనసాగించాలి, పొత్తును ఎలా ఊహించాలని, మరోవైపు భారతీయ జనతా పార్టీని ఏం చేయాలి. ఆయన ప్రధానమైన టెన్షన్ ఏమవుతుందంటే భారతీయ జనతా పార్టీ నిర్ణయం అనేది. ఎందుకంటే ఆ పార్టీతో మనం గొడవ పెట్టుకుంటే మళ్ళీ మనకి ఇబ్బందులు వస్తాయి. కానీ ఆ పార్టీ మాత్రం పొత్తుకు ముందు, నాకున్న సమాచారం, పొత్తుకు ముందుకు రావటం లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈ ఓట్లతో పాటు మా దగ్గర ఆర్థిక వనరులు లేవు, మీరేం చేస్తారు చెప్పండి అని అంటే వీరి ఆర్థిక వనరులను ఎలా ఫుల్ఫిల్ చేయాలి. చివరిగా ఏంటంటే తన తనయుడు లోకేష్ గారు, ఆయన వైఖరి కూడా ఈయనకి మిగుడు పట్టడం లేదు. ఈ వీరిద్దరి మధ్య కూడా కొన్ని అంశాల్లో, ఈ పొత్తుకు సంబంధించిన కొన్ని అంశాల్లో విభేదాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రమైన నిరాశ నిస్పృహతో చాలా డిస్పరేట్ గా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయన మాటల్లో తడబాటు కనిపిస్తోంది. మరో అంశం ఏంటంటే వీడు సాధారణంగా వీరు మా బ్రీడ్ అని చెప్పంటారు. నిజానికి వీళ్ళ బ్లడ్, వీళ్ళ బ్రీడ్ లో అబద్ధాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా, ఏం మాట్లాడినా అబద్ధాలు చెప్పడానికే ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు నిర్మలా సీతారామన్ గారు చెప్పినా వాస్తవాలు, మరోవైపు గవర్నర్ గారు చెప్పినా, మరోవైపు ఇంకో కేంద్ర సంస్థ చెప్పినా ఏమీ కూడా వాళ్ళు లెక్క చేయటం లేదు. కేవలం అబద్ధాలను మాత్రమే ప్రచారం చేసే పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. మూడోది సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరి మైత్రికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఒక చల్లని నాణ్యంగా మారారు. ఓకే, ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం. వెళదామండి. ఇవాళ మీరు చెప్పినట్టుగా 25 అబద్ధాలు రాసింది ఈనాడు పత్రిక. మొత్తం లెక్కేస్తే అబద్ధాలు కానీ ప్రభుత్వ వ్యతిరేక వార్తలు కానీ, ఒక గవర్నర్ స్పీచ్ మినహాయిస్తే మిగతాయి నాకు ఎక్కడా కనపడలా. సిపిఐ లాంటి పత్రిక కూడా, సిపిఐ లాంటి పార్టీ కూడా ఆశ్చర్యంగా విద్యలో అసలు సంస్కరణలే జరగలేదని కామెంట్ చేసింది గవర్నర్ దాని మీద. అంటే వాళ్ళు ఎంత పేదలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు మారుతారని మనం ఊహించలేం. అది సరే, వాళ్ళ సంగతి పక్కన పెడితే చంద్రబాబు గారు మానసికంగా ఇప్పుడు మీరు విన్నారు కదా, 4 కోట్లు 450 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం. ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? 8 లక్షల రూపాయలు ప్రజల మీద భారం మోపింది జగన్ ప్రభుత్వం అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ప్రయోజనమేనా, అలాగే క్షేమదాయకమా కాదా? సార్, కేసీఆర్ గారు మనం ఇందాక చెప్పిన దానికి కొనసాగింపుగా ఆయన సంధి ప్రేలాపనలు చేస్తున్నారు. అంటే అదో రకమైన ట్రాన్స్ లో ఉంటారు ఆ సంధి ప్రేలాపన చేసేవాళ్ళు. ఏం మాట్లాడతారో వారికే అర్థం కాదు. ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే
అర్హత ఆయనకి లేదని చెప్పి మీకు 2019లోనే ఈ రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు, చాలా విస్పష్టమైన తీర్పిచ్చారు. ఆయనను దారుణంగా ఓడించారు. మరోసారి ఆయన అధికారంలోకి రావడానికి నానా తాపత్రయాలు, నానా తంటాలు పడుతున్నారు. అయితే వీటిని కూడా ఈ ప్రజలు అంగీకరించి ఆమోదించే పరిస్థితి ఉండకపోవచ్చు అనేది నా భావన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన వైఖరిని ఏమీ మార్చుకోలేదు. 43 ఏళ్లు రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా ఆయన మాటలో గాని, చేతల్లో గాని, నిజాయితీలో గాని, మరే విషయంలో గాని ఏమీ మార్చుకోకపోగా ఆయన మరింత కరుడు గట్టిన, ఒక రకంగా చెప్పాలంటే యాంటీ పీపుల్ వాదిగా, అంటే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ఒక వ్యక్తిగా ఆయన మరింత కరుడుగట్టిన వ్యక్తిగా మారారే తప్ప ప్రజలకు నిజాలు చెప్పి చేరువవుదాం అని చెప్పే భావన ఆయనలో ఎక్కడా కనిపించడం లేదు కేసీఆర్ గారు.